హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనం గాజులు ఎక్కించుకోవాలంటే చాలా కష్టంగా ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. గాజులు ఎక్కించుకునేటప్పుడు యాజ్లెండ్ ఉంటుంది కదండి. యాజ్లెండ్ కొంచెం ఇలా అప్లై చేసేసి చేతికి ఇలా అప్లై చేసుకుని గాజుల్ని చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చూసారా, మనం గాజులు ఎక్కించుకునేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాము. అవి ఎక్కడ కోసుకుపోయి బ్లడ్ వచ్చేస్తుందో అని టెన్షన్గా ఉంటుంది. ఆ డౌట్ ఏమీ అవసరం లేదండి. ఈజీగా ఏదైనా ప్లాస్టిక్ గ్లాసు లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి గ్లాసులు ఉంటే ఓకేనండి. లేకపోతే స్టీల్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు. ఇలాంటి గ్లాసుల్లో మనం చక్కగా రైస్ని ఇలాగ నిండుగా నింపుకొని ఈ రైస్లో ఈ చాక్స్ని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతాయండి. మనకు ఈ రైస్లో మనకి చాకులు కానీ ఇలాంటివి ఫేలర్లు కానీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఈ రైస్లో చాకులను ఎలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి. తుప్పు పట్టకుండా, సిలిం పట్టకుండా చక్కగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి. సిలిం పట్టకుండా, తుప్పు పట్టకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం దోశలు అయితే రోజు వేసుకుంటూ ఉంటాం కదండి. దోశల పెన్నం, ఆ దోశలు అయిపోయిన తర్వాత అలా ఉంచుకుంటాం కదండి. ఆ దోశల పెన్నం అనేది చాలా వేడిగా ఉంటుందండి. మనం దోశలు వేసుకున్న తర్వాత ఆ హీట్కి మనం ఇలాగ కందిపప్పుని కానీ పెసరపప్పుని కానీ ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం పప్పు వండుకునేటప్పుడు చక్కగా ఎటువంటి గ్యాస్ వేయించుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ పప్పులైనా కూడా పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా వేయించుకోవటం వల్ల పప్పు కూడా మనకి చక్కగా పప్పు వండుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చక్కగా ఇలా వేయించుకుంటాం కదండి, చక్కగా ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఇలాగ దోశ పెనం మీద మనం హీట్ అనేది చాలా సేపు వరకు అలానే ఉంటుంది కదండి. దోశల పెనం మీద ఇలాగ మనం ఆ హీట్ మీద చక్కగా ఈ కందిపప్పును వేయించేసుకున్నాం అనుకోండి, చక్కగా డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని ఒక 2 తీసుకున్నానండి. తీసుకుని ఇందులో వేసుకొని ఇలాగ ఏదైనా ఒక బరువుగా ఉన్న రాడ్ కానీ ఏదన్నా బరువుగా ఉన్న దాన్ని పెట్టి ఇలాగ మొత్తం కూడా ట్యాబ్లెట్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడరుని మన ఇంట్లో ఇలాంటి చెక్క గుమ్మాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. కొందరి ఇళ్ళల్లో అయితే ఉంటూ ఉంటాయి కదా. చెక్క గుమ్మాల దగ్గర ఒక్కొక్కసారి చెదలు వచ్చేసి చీమలు పడుతూ పుట్లు పడుతూ ఉంటాయి కదండి. అలాంటి పుట్లు పెట్టిన కాడ కానీ చెదలు పట్టిన కాడ కానీ ఈ ట్యాబ్లెట్లని, డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని ఇలాగ ఈ పగుల దగ్గర వేసుకోమనుకోండి, చిన్న చిన్న పురుగులు కానీ, బొద్దింకలు కానీ, చీమలు కానీ, చెదల పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. ఇలాగ నేను డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని ఇలాగ పౌడర్ లాగా చేసి వేసిన తర్వాత చాలా వరకు చెదలు అనేది రాలేదండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక పెద్ద ప్లేట్ ఇలాంటిది తీసుకుని దాంట్లో ఒక స్పూను సర్పు వేసుకోవాలండి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకోవాలి. వెనిగర్ కూడా ఒక మూత వేసుకుంటున్నాను. దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలండి. ముందుగా హాట్ వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇలా బాగా నురగొచ్చిన దాకా బాగా కలుపుకోవాలండి. ఇదంతా సర్పు వేసాం కదా, ఇదంతా కరిగిన దాకా ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కూరగాయలు కట్ చేసినప్పుడు చాకులు అయితే అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇలా జిడ్డుగా అయిపోయి మురికి అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా హాట్ వాటర్లో కొంచెం సర్పు వెనిగర్ వేసుకొని ఇలా ఒక 1 అవర్ మాత్రం
1 అవర్ మాత్రం ఇలా ఉంచేసి మనం తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా హాట్ వాటర్లో ఇలా 1 గంట ఉంచితే చాలండి. చక్కగా వీటికి ఉన్నటువంటి జిడ్డు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. సెజర్లు కానీ చాకులు కానీ ఇలాంటి ఫెయిలర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. మనం అలానే ఒక్కొక్కసారి కడగకుండా హడావుల్లో అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. అవి జిడ్డు పట్టేసి డస్ట్ పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. వీటికి ఉన్న డస్ట్ క్రిములు ఈజీగా పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. హాట్ వాటర్లో బాగా ఇలాగ పెట్టేసి కొంచెం సర్ఫ్ వేసుకొని ఇలా 1 గంట ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కసారి బిస్కెట్లు మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ బిస్కెట్లు కూడా చక్కగా మెత్తబడకుండా ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకొని మూత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉంటుంది కదండి. మనకి గాలి ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని మూత పెట్టుకుంటే బిస్కెట్లు మెత్తబడిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే గట్టిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే పెద్ద గిన్నెలు ఒక్కొక్కసారి యూజ్ చేయం కదండి. యూజ్ చేయకుండా పక్కన పెట్టేసుకుంటే అవి ఒక్కోసారి బ్లేడ్లు అనేది స్టక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదండి. స్టక్ అయిపోయిన బ్లేడ్లని మళ్ళీ మనం రిపేర్ చేసుకొని వాడుకోవాలండి. బ్లేడ్లు స్టక్ అయిపోయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మిక్సీ జార్లో ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ కొంచెం ఇలా ఆ మిక్సీ జార్లు బ్లేడ్లో వేసుకున్నట్టయితే చక్కగా లూజ్ అయిపోతుందండి. ఇలా మొత్తం కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇలా ఒకసారి తిప్పుకున్నట్టయితే ఇలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం మిక్సీ జార్ని కొంచెం సేపు హీట్ చేసుకుంటే చాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం సేపు ఇలా హీట్ చేసుకుంటే కొంచెం కొబ్బరి నూనె ఆయిల్ అయితే వేసాం కదండి. ఇలా 1-2 సార్లు ఇలా అనుకుంటే చాలండి. కొంచెం హీట్ చేసుకుంటే లోపల ఉన్నటువంటి బ్లేడ్లు స్టక్ అయిపోయినాయి కూడా చక్కగా పనిచేస్తాయండి. ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి మనం గ్యాస్ ఈ విధంగా కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇదంతా అప్లై చేసుకొని మనం కొంచెం హీట్ చేసుకుంటే చాలండి. గిన్నె చక్కగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇయర్ ఫోన్స్ వైర్స్ అయితే కొన్ని రోజులకి మురికైపోయి బాగా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇది ఎలా ఇయర్ ఫోన్స్ వైర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేసుకొని ఇలా ఇయర్ ఫోన్స్ వైర్లను అయితే మనం ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు అండి. చూసారా, మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొంచెం పేస్ట్ వేసుకుని క్లాత్ మీద ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. వైర్ కూడా చక్కగా మెరిసిపోతుంది. ఇలా డస్ట్ పట్టేసి మనం ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వైర్స్ అయితే ఎక్కువగా ఇలా ఇయర్ ఫోన్స్ని కొంచెం మనం కోల్గేట్ పేస్ట్ అయినా మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా సరే ఇలా క్లాత్ మీద కొంచెం పేస్ట్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో. ఇంతకుముందు బాగా డస్ట్ పట్టేసి చిరాగ్గా ఉంది కదండి. ఇలాగ చక్కగా ఇలాంటి వైర్స్ని మనం ఇలా కొంచెం పేస్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. బాటిల్ అయినా పెద్ద బాటిల్ అయినా ఇలాగా మూత దగ్గర ఇలాంటివి కొంచెం కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే భాగాన్ని మనకి చాలా బాగా యూజ్ పడుతుందండి. ఇది బాటిల్ క్యాప్ని ఇలాగ కట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ని మనం ఇలా పెట్టేసుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చిక్కులు పడకుండా మనం తీసుకుని వాడుకోవడానికి అవసరానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా మనం బాటిల్ క్యాప్ని ఇలా కట్ చేసి ఇందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే మనకు తీసుకుని వాడుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఈజీగా ఉంటుంది. మనకి చిక్కు పడిపోకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చిక్కుపడకుండా మనకు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.